స్థానికంగా వచ్చేసి హైదరాబాద్ లో జూబ్లీస్ నియోజకవర్గంలో జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతుంది. అంటే ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక పైన మీ అభిప్రాయం, మీ గ్రౌండ్ రిపోర్ట్, మీ సర్వే ప్రకారం ఎలా ఉంది? అంటే ఎలక్షన్స్ కి ఓటర్స్ ఆలోచించే విధానం మారిపోతుంది టోటల్ గా. సో నార్మల్ గా జరిగే ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న అంశం బై ఎలక్షన్స్. సో మనం గతంలో మేము కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ ఎలక్షన్స్ లో ఇవి చెప్పిన విధానం వేరు. అవి టోటల్ గా జరిగిన ఎలక్షన్స్. బై ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికల్లా కొన్ని అంశాలు, స్థానికంగా ఉండే అంశాలు ప్రధానంగా తీసుకుంటారు. అదేవిధంగా బై ఎలక్షన్స్ కి రావడానికి కారణాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత సెంటిమెంట్ అంశాలు కూడా దీనికి ముడిపడి ఉంటాయి. సో ఇక్కడ జూబ్లీస్ బై ఎలక్షన్ లో మేము ప్రధానంగా గమనించింది అంటే, నేను 10 days జూబ్లీస్ లో ఉన్నాను. ఈ నియోజకవర్గంలో మొత్తం అనేక ప్రాంతాలు నేను తిరగడం జరిగింది. అక్కడ ఉన్న పబ్లిక్ పల్స్, ఏవైతే పబ్లిక్ పల్స్ ఉంటే ఆ పల్స్ ని చాలా నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ మూడప్, ఆలోచించే విధానం, ఓటర్ ఒక్కొక్క ఏరియాలో వీళ్ళు ప్రధానంగా డెవలప్మెంట్ ని కోరుకోవడం అనేది జూబ్లీస్ నియోజకవర్గంలో కనిపిస్తుంది.